2026 మార్చి నెలలో నిర్వహించిన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో భాష్యం విద్యా సంస్థలు ఘన విజయాన్ని సాధించాయి. విశాఖలోని ఎన్ఈడి కొత్తరోడ్ బ్రాంచ్కు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మార్కుల సునామీ సృష్టించారు. ఈ సందర్భంగా ఎన్ఈడి బ్రాంచ్ ప్రిన్సిపల్ మణికంఠ మాట్లాడుతూ, ఈ ఏడాది మొత్తం 321 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో పలువురు అత్యున్నత మార్కులు సాధించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచారని తెలిపారు. ఈ ఫలితాల్లో కోసూరి సాయి కార్తిక్, నిస్తాల వెంకట శ్రీశ్రావ్యులు 600లో 597 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారన్నారు. ఇక 550కు పైగా మార్కులు సాధించిన వారు 102 మంది కాగా 500కు పైగా మార్కులు సాధించిన వారు 202 మంది ఉన్నారని తెలిపారు. గణితంలో 100కి 100 మార్కులు సాధించిన విద్యార్థులు 39 మంది ఉండగా 90కి పైగా మార్కులు సాధించిన వారు 182 మంది, సైన్స్ విభాగంలో 100కి 100 మార్కులు సాధించిన వారు 11 మంది కాగా 90కి పైగా మార్కులు సాధించిన వారు 168 మంది ఉన్నారు అన్నారు. ఈ ఘన విజయంపై భాష్యం విద్యా సంస్థల చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం ఈ విజయానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు వెలువడినటువంటి భాష్యం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్, ఏపీ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ 2026కి సంబంధించి మన ఈ రిజల్ట్స్కి సంబంధించిన మా భాష్యం విద్యా సంస్థలకు సంబంధించిన విశాఖపట్నం ఎన్ఐడి క్యాంపస్ రిజల్ట్ చాలా బాగా అచీవ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి మా ఈ ప్రోగ్రాము, దీనికి కారణం గల మా భాష్యం చైర్మన్ సార్ రామకృష్ణ సార్, మా సిఇఓ సత్యం గారు, మా జోనల్ ఇన్ఛార్జ్ వెంకట్ గారు మరియు ఆంజనేయులు సార్ వీళ్ళ పర్యవేక్షణలో మేము మా ఈ ప్రోగ్రామ్ని స్టేట్ బోర్డుకి సంబంధించిన స్టూడెంట్స్ని బోర్డ్ ఎగ్జామ్స్కి అపేర్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్గా చెప్పాలంటే మా యొక్క ఎన్ఐడి క్యాంపస్ నుంచి ప్రతి సంవత్సరం 300 పైన విద్యార్థులు ఈ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి అపేర్ అవ్వడం జరుగుతుందండి. ఈ సంవత్సరం కూడా అట్లాగే 321 మంది 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి అపేర్ అవగా దానిలో హైయెస్ట్ మార్క్ అయిన 597 మార్కులు అచీవ్ చేయడం జరిగింది ఇద్దరు స్టూడెంట్స్. దానిలో కార్తీక్, కోసాల కార్తీక్ ప్లస్ అట్లాగే శ్రీశ్రావ్య అనే స్టూడెంట్స్ ఇద్దరు కూడా హైయెస్ట్ మార్కు 597 మన ఎన్ఐడి భాష్యంలో అచీవ్ చేయడం జరిగిందండి. సో ఇలాంటి ఘనమైన విజయాన్ని సాధించడానికి గల ప్రోత్సహించిన తల్లిదండ్రులకి మరియు మా యొక్క ఉపాధ్యాయులందరికీ కూడా మా యొక్క మేనేజ్మెంట్ సపోర్ట్ చేయడానికి మేమంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. దాంతోపాటు ఈరోజు వెలువడినటువంటి రిజల్ట్స్లో ఎస్పెషల్గా 320 మంది మన దగ్గర 10th క్లాసు సంబంధించిన ఎగ్జామ్కి అపీర్ అయితే దానిలో 597 మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరు, ప్లస్ 591 ఒకళ్ళు, 590కి 4 విద్యార్థులు, ప్లస్ 589 ముగ్గురు, ప్లస్ అట్లాగే మన దగ్గర వచ్చేటప్పటికి 590 పైన సాధించిన విద్యార్థులు 7 అండి. 550 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 102 మంది ఉంటే ఫస్ట్ క్లాస్కి సంబంధించిన అంటే ఫస్ట్ డివిజన్లో 320 మందిలో 306 మంది ఫస్ట్ డివిజను ర్యాంకులు సాధించడం జరిగింది, రిజల్ట్ని అచీవ్ చేయడం జరిగింది. అట్లాగే మ్యాథ్స్కి సంబంధించి 39 మెంబర్స్ 39 మంది విద్యార్థులు 100కి 100 సాధించడం జరిగింది. అట్లాగే మరియు 11 మంది విద్యార్థులు సైన్స్లో 100కి 100 సాధించి ప్లస్ దీంతోపాటు 100% పాస్ సంబంధించి కూడా మా దగ్గర అపీరెన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంచిగా ఎగ్జామ్కి రాసి మంచి పొజిషన్స్లో సెటిల్ అవ్వడం జరుగుతుందండి. సో వీటన్నిటికీ గల మెయిన్ కారణం ఏంటంటే మా భాష్యం ప్రోగ్రామ్ అండి. ఎస్పెషల్గా ఈ పర్టికులర్ రిజల్ట్ని అచీవ్ చేయడానికి గల కారణం ఏంటంటే మా భాష్యం మేనేజ్మెంట్ మాకు ఇచ్చే సపోర్టు, పేరెంట్స్కి ప్లస్ స్టూడెంట్స్కి ఇచ్చే కరికులము అన్నీ కూడా చాలా స్టూడెంట్స్ చాలా చక్కగా ఫాలో అవుతూ, దాంతోపాటు స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయించుకుంటూ మా యొక్క విద్యార్థి టీచర్లతో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్లస్ అట్లాగే ఈరోజు సాధించిన ఈ ఘనమైన విజయానికి గల కారణం మెయిన్ మన పేరెంట్స్ అండి, తల్లిదండ్రులు, వారి యొక్క ప్రోత్సాహం, దాంతోపాటు మా భాష్యం కరికులము. ఈ యొక్క ఘనమైన విజయాన్ని సాధించడానికి గల మేమందరం కూడా కృషి చేస్తూ రేపటి రోజున కూడా రాబోయే రోజుల్లో ఈ పర్టికులర్ స్టేట్ రిజల్ట్ బోర్డ్ ఎగ్జామ్స్లోనే కాకుండా ఐఐటీలో కూడా మాకు రీసెంట్గా రిజల్ట్ అచీవ్ చేయడం జరిగింది, ఐఐటీస్ మెయిన్స్లో. దానిలో కూడా ఎస్పెషల్గా మా ఎన్ఐడి విద్యార్థుల్లో ఒక 4 విద్యార్థులు టాప్ 99% రావడం జరిగిందండి. సో మా యొక్క విద్యార్థులందరూ ఇలా మంచి రిజల్ట్ని స్కోర్ చేసుకుంటూ మంచి పొజిషన్లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ మా యొక్క ఈ భాష్యాన్ని
ఎంకరేజ్ చేస్తున్న మా పేరెంట్స్ అందరికీ ప్లస్ అట్లాగే మా మేనేజ్మెంట్ అందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నామండి. థ్యాంక్ యూ. నేను మ్యాథమెటిక్స్ టీచర్ని. ఇక్కడ మా ఇది 2025 ఎస్ఎస్సి ఫలితాల్లో మా విద్యార్థులు మ్యాథమెటిక్స్లో 39 స్టూడెంట్స్ 100% మార్కులు తెచ్చుకున్నారు. దానికి కారణం మా భాష్యం విద్యా సంస్థల యొక్క కరికులం, రివిజన్ ప్లాన్ అండ్ షెడ్యూల్స్ పక్కాగా అమలు చేయడం, మా చైర్మన్ గారు, మా జెడ్ఈఓస్, సిఈఓస్, అలాగే మా ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ గారి పర్యవేక్షణలో ఆ షెడ్యూల్ ఏదైతే మా సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తుందో అది యథాతథంగా మేము ఇంప్లిమెంట్ చేయడం వల్ల మేము 39 మెంబర్స్కి 100 మార్కులు సాధించడం జరిగింది. అలాగే 100% ఉత్తీర్ణత, అందరూ విద్యార్థులు పాస్ అవ్వడం కూడా జరిగింది. దానికి కారణం మేము గణితంలో వెనుకబడిన విద్యార్థుల్ని ప్రతి ఎగ్జామ్లో వాళ్ళకి ఎగ్జామ్ అయినట్టుని వాళ్ళకి ఏ ఏరియాలో వాళ్ళు మార్కులు లాస్ అవుతుంటారో ఆ ఏరియా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడము, రివిజన్ చేయడము, వాళ్ళ మార్కులు ఇంక్రీజ్ అయ్యేటట్టు చూడడము, అలాగే 100 తెచ్చే మార్కు స్టూడెంట్స్ని ఎవ్రీడే వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఎక్కడైనా ఒక మార్క్ ఫెయిల్ అయినా ఆ మార్కులో మళ్ళీ ఇంక్రీజ్ అయ్యేటట్టు చూడడం. ఆ రకంగా మేము స్టార్టింగ్ నుంచి రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అయిన కాడి నుంచి మేము ప్రిన్సిపల్ గారి పర్యవేక్షణలో చేయడం వల్ల ఈ రకమైన మంచి ఫలితాలు సాధించాం. ఇది మా అందరి సహకారం వల్ల జరిగింది. అలాగే తల్లిదండ్రులు కూడా మాకు చాలా రకంగా కోఆపరేట్ చేసి మేము క్లాసులు, ఎక్స్ట్రా క్లాసులు పెట్టినా కూడా కోఆపరేట్ చేయడం వల్ల ఈ రకమైన మంచి ఫలితాలు సాధించడం జరిగింది ఈ సంవత్సరం. థ్యాంక్ యూ సార్.